తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం బాగా కోపం వస్తుంది. ఎస్పెషల్లీ ఆళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ టీమ్ ఒకటుంటుంది. తెలుగుదేశం ఎలా ఉండాలి అనే కంటే గూడా, ఇతర పార్టీలు తెలుగుదేశం పట్ల ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడు కోపం ఎందుకొస్తోందంటే, ఒకటి నరేంద్ర మోడీతో అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ఎందుకు? ఎన్నికల సంఘం ఎలా చెప్తే అలా వినాలి. 25 మంది అధికారులను బదిలీ చేయమంటే చేయలా. చీఫ్ సెక్రటరీని బదిలీ చేయమంటే చేయలా. డీజీపీని బదిలీ చేయమంటే చేయలా. ఏదో కంటి తుడుపు చర్యగా ఒక ఇంటెలిజెన్స్ డీజీనిను, ఇంకొక కమిషనర్‌ని, అట్లాగే అంతకుముందు నలుగురు ఐపీఎస్‌లని బదిలీ చేసి ఊరుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకొచ్చేసింది. ఈ టైంలో చేయడం కష్టం. అంటే బీజేపీ మనకు సపోర్ట్ చేయట్లేదు. అట్లాగే మరొక వైపున చూసుకుంటే గాజు గ్లాసు గుర్తు. ఓన్లీ జనసేనకే ఉండాలి, మిగతా ఎవరికీ రాకూడదని చెప్పి వీళ్ళు ఆశించారు. అది ఎన్నికల సంఘం మీద ఆ ఒత్తిడి బీజేపీ చేయలేకపోయింది. కాబట్టి ఇంకా దాంతో పొత్తు పెట్టుకుని ఏంటి ప్రయోజనం? మరొక వైపున చూసుకుంటే మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు అది బీజేపీ కూడా అందులో గ్యారంటీ ఉండాల్సిందే. అంటే భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాం కాబట్టి కరెక్ట్ ఉంటుంది, కానీ సంక్షేమ పథకాలు అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి మాట్లాడేటటువంటి అంశం తేడా ఉంది. వీటన్నిటి మధ్యన భారతీయ జనతా పార్టీ నుంచి అంటే ఇంకోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభ వాళ్ళకి నిర్లిప్తత చేకూర్చింది. అప్పుడే విమర్శించారు. 1-2 తారీఖులో వస్తారనుకుంటే అదేమో చివరిలోకి వెళ్ళిపోయింది. 7-8 తారీఖులకి. అంటే 11వ తారీఖు 13వ తారీఖు ఎలక్షన్, 11తో లాస్ట్ డేట్. అంటే వస్తే అప్పుడు అది కూడా 4 సభలకే ఇచ్చారు. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు లేకపోతే ఏదైతే యోగి ఆదిత్యనాథ్ దగ్గర నుంచి అందరు ముఖ్యమంత్రులు ఇటు వస్తారనుకున్నారు. కానీ రావట్లేదు. ఇక్కడ తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.